ఫ్రెండ్స్, ప్రస్తుతం సినీ ఫీల్డ్లో హీరోయిన్గా కానీ ఇంకో యాక్టర్గా కానీ రాణించాలంటే ఏం కావాలండి? అమ్మాయి అందంగా ఉండాలి, మంచి గ్లో ఉండాలి, యాక్షన్ ఉండాలి. ఎలాంటి వాళ్ళు మన ఇండస్ట్రీలో తక్కువేరు కాబట్టి నార్త్ నుంచి వస్తున్నారు. డబ్బింగ్ వాళ్ళది అంతే, వాళ్ళకి అందం చందం ఉంటే హీరోయిన్లు అయిపోతున్నారు. కానీ ఇవన్నీ దాటుకుని మన తెలుగు అమ్మాయి మనకి ఎప్పటి నుంచో దూరంగా మన చుట్టుపక్కల అలా 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 తిరుగుతా రీసెంట్గా మన ఇంట్లోకి వచ్చిందండి. మన ఇంట్లో కంటే అక్కడక్కడ ఒక గెంతు వేసుకుంటా రీసెంట్గా ఒక మంచి మూవీలో మంచి యాక్షన్ చేసి సెంటర్ ఆఫ్ ద ఫిల్మ్ అయిపోయింది అమ్మాయి. చెప్తాను ఫ్రెండ్స్, ఎవరో ఐశ్వర్య రాజేష్ అండి. యాక్చువల్గా ఆవిడ మూలాలు ఏంటంటే ఆవిడ పేరెంట్స్ మన కె విశ్వనాథ్ గారి మూవీస్లో ఆనంద్ భైరవి, సప్తపది, ఇంకా సీతారాం కళ్యాణం బాలకృష్ణ గారి మూవీ ఉంది, దాంట్లో విలన్ అండి రాజేష్. యాంగ్రీ మ్యాన్ విలన్ కింద చాలా సినిమాలు యాక్ట్ చేశారు ఆయన. డ్యాన్సర్ నాగమణి అని అప్పుడు ఉండేదట. ఈ రవీంద్ర గారు రీసెంట్గా చెప్పారు వాళ్ళిద్దరు బిడ్డే ఐశ్వర్య రాజేష్. బట్ ఐశ్వర్య రాజేష్ మేనత్ ఎవరంటే రాజేష్ గారి అక్క బాబు చిట్టి గుర్తుందండి. సుత్తివీరభద్రరావుతో, సుత్తివేలుతో, ఆల్మోస్ట్ వాళ్ళందరితోటి దగ్గర 500 సినిమాలు చేసిన శ్రీలక్ష్మి గారు. కామెంట్ కానీ ఇంకోటి రావాలంటే చివర కాస్త అమాయకత్వంగా వెటకారంగా మాట్లాడాలంటే బాబు చిట్టి శ్రీలక్ష్మి గారు. ఆవిడ మేనకోడలు ఐశ్వర్య రాజేష్ అండి. ఇప్పుడు మెడ్రాస్లో సెటిల్ అయిపోయి బీకామ్ చదివిందండి కాలేజ్. వస్తూ పోవది యారు అని కామెడీ షోకి యాంకరింగ్ చేశారు ఐశ్వర్య రాజేష్ గారు. తర్వాత అవగళం వివరణం అనే తమిళ సినిమాలో, కాకముట్టి అనే తమిళ సినిమాలోనే యాక్ట్ చేశారు. కాకముట్టి అనే సినిమాలో ఆవిడ యాక్షన్కి స్టేట్ అవార్డు వచ్చిందండి. తమిళ స్టేట్ ఫిలిం అవార్డు ఉంటుంది కదా, అవార్డు. 2 సినిమాల్లో అవార్డు గెలిచేసుకుంది అమ్మాయి. తర్వాత మలయాళంలోకి వెళ్ళింది, హిందీలో కూడా యాక్ట్ చేసింది. మలయాళం అంటే కేరళ ఇండస్ట్రీ ఏంటంటే ఏం చేస్తారు, వాళ్ళు యాక్షన్ చూస్తారు, మేకప్ ఎక్కువ ఉండదు. యాక్టర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేస్తారు. ఎంత యాక్షన్ రాబట్టుకోవాలంత రాబట్టుకుంటారు. అలా పట్టుకున్నారు ఐశ్వర్య రాజేష్ గారిని. అక్కడ సూపర్ హిట్ అయినాయండి సినిమాలు. మనం అప్పుడప్పుడు చూస్తున్నాం మన చుట్టుపక్కల. ఏదోలో ఎవరో అమ్మాయి అనుకున్నాం. టక్ జగదీష్లో వచ్చింది. రిపబ్లిక్ మూవీ ఉందా, దాంట్లో సాయి ధర్మ తేజ్. ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారండి అమ్మాయి. ఐడెంటిఫై చేయడం అంటే ఎవరో యాక్ట్ చేస్తుంది, ఎవరో ఐశ్వర్య రాజేష్ అంటారు, ఎవరో కొత్త అమ్మాయి అనుకున్నారు. ఫస్ట్ ఫిల్మ్ ఏంటంటే కౌసల్య కృష్ణమూర్తి అని తెలుగులో యాక్ట్ చేసిందండి. రాజేంద్ర ప్రసాద్ గారు, మన యాంకర్ ఝాన్సీ గారు ఉన్నారు కదా, వాళ్ళు అన్నమాట అమ్మాయి పేరెంట్స్. క్రికెట్ ఇష్టమయ్యి చదువు మీద ఇంట్రెస్ట్ లేక అలా తన తండ్రి ప్రోత్సాహంతో, తన తండ్రి సపోర్ట్తో ఫైనల్గా క్రికెట్లో టాప్ మెంబర్ ఇండియాని గెలిపిస్తుంది. చూసే ఉంటారు. ఈ విషయంలో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ ఐశ్వర్య రాజేష్ గారు ఓపెన్గా చెప్పేస్తారు. ఆవిడ బోల్డ్గా మాట్లాడతారు, నిర్మోహమాటంగా, ఎటువంటి సందేహానికి తావు లేకుండా మాట్లాడేస్తారు. కోవిడ్ టైంలో సాహో రిలీజ్ చేస్తున్నారంటే ప్రభాస్ సూపర్ స్టార్, రెబల్ స్టార్, ఒక హైప్ ఉన్నప్పటికీ బాహుబలి తీశారు, సూపర్ యాక్టర్ కదా. అదే టైంలో కౌసల్య కృష్ణమూర్తి రిలీజ్ చేస్తే నిర్మాత గారితో డైరెక్టర్తో చెప్పిందంటే సార్ వదిలేండి సార్, తర్వాత రిలీజ్ చేస్తారు. అయినా వినలేదు వాళ్ళు. సాహో రిలీజ్ చేశారు. ఈ సినిమా డబ్బాలన్నీ కౌసల్య కృష్ణమూర్తి డబ్బాలన్నీ వెనక్కి వచ్చేసినాయి. కాకపోతే తర్వాత జెమిని టీవీలో ఈ సినిమా వేశారంటే సినిమా చాలా బాగుంది. నేను చూశాను ఫ్రెండ్స్. దాంట్లో మేబీ క్రికెట్ కోచ్ విజయ్ గారు అనుకుంటాను. అది సినిమా బాగుంటుంది. ఒక ఇన్స్పైరింగ్గా, ఒక పల్లెటూరు అమ్మాయి, ఒక చిన్నపాటి రైతు కూతురు తన కష్టాలన్నీ ఇది చేసి బాగా స్ట్రగుల్ పడి యాక్చువల్గా ఫెయిల్ అయిపోతుంది అమ్మాయి. చాలాసార్లు ఫెయిల్ అయిపోతుంది. నేను అవ్వలేనేమో అనుకుని లాస్ట్గా కోచ్ ఆ అమ్మాయిలోని ప్రతిభ వెలికి తీస్తాడు. అనుకుంటే బేసిక్గా అది మిథాలీ రాజు ఉన్నారు కదా, ఆవిడ స్టోరీ ఏమో. వరుసగా రిపబ్లిక్, టక్ జగదీష్ చాలా సినిమాలు యాక్ట్ చేశారు. వరల్డ్ ఫేమస్ లవర్ ఇలాంటి మూవీస్లో మనం అప్పుడు గుర్తించలేదండి. రీసెంట్గా ఏంటంటే మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా
సంక్రాంతికి వస్తున్నాం, దాంతో ఒక్కసారి బాంబు డిష్ మీద ఆటం బాంబులో పేలిపోయింది. వెంకటేష్ గారిని తట్టుకుని నిలబడడం అంటే చాలా ఇష్టం. వెంకటేష్ గారితో పోటీగా యాక్ట్ చేసింది 50%. మొత్తం ఐశ్వర్య రాజేష్ గారు లాగేశారు సినిమాకి. వెంటనే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, కొద్దిగా ఫేమస్ అవ్వగానే పుస్తకాలన్నీ తిరగేసి ఎవరికి ఐశ్వర్య రాజేష్, లేకపోతే ట్యాబ్ పట్టుకుందాం, స్మార్ట్ ఫోన్ పట్టుకున్నాం, యూట్యూబ్లో వికీపీడియాలో అన్నీ ఎతికేస్తాం. ఆ అమ్మాయి మూలాలు మన తెలుగులోనే ఉన్నాయి. ఎవరు గుర్తించలేదు అనుకోండి, ఎందుకంటే అంత హైప్ రాలేదు కాబట్టి. సంక్రాంతికి వస్తున్న మూవీలో చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి అమాయకమైన యాక్షన్, పల్లెటూరు అమ్మాయి కింద నానండి నానండి వెంకటేష్ నానండి అక్క ఆయన బయలుదేరారా, అక్క ఆయన వస్తున్నారా. ట్రైన్లో ఇద్దరు కూర్చుంటారు, వెంకటేష్ ఆవిడ. ఏంటి కళ్ళలో కళ్ళు పెట్టి చూసేస్తున్నారు, ప్రేమించేస్తారా ఏంటి? అది న్యాచురల్గా అమ్మాయి కళ్ళతో యాక్ట్ చేసిందండి. మన చుట్టుపక్కల తిరిగి నాళ్ళు మనం గమనించలేని మన అమ్మాయి మన ముందుకు వచ్చి ఇప్పుడు మంచి పిల్లర్ స్ట్రాంగ్గా అయిందండి. అందరికీ సంతోషం అండి. ఐశ్వర్య రాజేష్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం ఫ్రెండ్స్. ఆవిడ మాటలు కూడా చాలా బోల్డ్గా, అంటే ఓపెన్గా మాట్లాడుతుందండి, న్యాచురల్గా ఉంటాయి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు షార్ట్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ, ఇదేం ఉండదు. ఆవిడ మొహమాటంగా నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. నేను చెయ్య డైట్, ఈ ఫ్రెండ్ చెయ్య, ఈ పిల్ల చెయ్య, ఇలా మాట్లాడుతుంది. సాహో గురించి కూడా ఆవిడే చెప్పింది. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, గ్రేట్ ఇండియన్ కిచెన్ అని సూపర్ సినిమా ఉందండి. సినిమా అంటే వెబ్ సిరీస్, సినిమా కూడా వచ్చింది అనుకుంటారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆవిడ యాక్షన్ ఎంత అద్భుతంగా చూపించిందో, విసుగెత్తిపోతుంది. ఒక ఇల్లాలు వాళ్ళకి కావాల్సిన, వీళ్ళకి కావాల్సిన, ఏది కావాల్సిన వంటలు ఎన్ని తెచ్చి పెడుతుంది. ఫైనల్గా ఏంటంటే తను ఎంత వెక్స్ అయిపోయిందో అనేది ఆ సినిమాలో చూపిస్తారండి. ఐశ్వర్య రాజేష్ గారు తన యాక్షన్తో అద్భుతంగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో. సో ఇది సంక్రాంతికి వస్తున్న మూవీలో గోదావరి గట్టు మీద రామచిలకవే పాట డ్యాన్స్ చూడండి ఫ్రెండ్స్. అప్పట్లో ఉన్న హీరోయిన్స్ జయసుధ, జయప్రద, శ్రీదేవి, మాధవి. చిరంజీవి గారితో యాక్ట్ చేసింది ఎక్కువ సినిమాలు మాధవి. ఆవిడ గుర్తొచ్చిందండి నాకు. ఆ స్టెప్స్ అవి చూస్తుంటా, యాక్షన్ కానీ స్టెప్స్ అయితే అదరగొట్టేసింది ఫ్రెండ్స్. ఆ మ్యూజిక్కి, ఆ స్టెప్స్కి బాగా స్పీడు హైలైట్ అయింది కదా సాంగ్. మనందరూ రోజు చూస్తూనే ఉంటాం షార్ట్స్లో. అది ఎంత హైలైట్ అయిందో మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే అలా కనుక డాన్స్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తాడు కరెక్టే, కాకపోతే దాన్ని సరైన లెవెల్లో తీసుకొస్తే నా పాట కథను ఎంత ఇది చేయాలో, ఆ పాటకి ఎంత రిజల్ట్ ఇవ్వాలో, ఎంత ఫ్రూట్ఫుల్ చేయాలో ఆ సాంగ్ని అంతా చేసి చూపించారండి ఐశ్వర్య రాజేష్ గారు. అందుకని మనం యూట్యూబ్లో రోజు స్క్రోల్ చేస్తూ చూస్తూనే ఉంటాం.